హాయ్ అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం భారతదేశంలో ఋతుపవనాలు ముందుగానే వచ్చాయి. కానీ ఋతుపవనాలు ముందుగా రావడానికి కారణాలు ఏమిటి? ఇలాంటి రాక యొక్క ప్రయోజనాలు ఏమిటి? ఈరోజు మన చర్చలో దీనిని అర్థం చేసుకుందాం. భారతదేశంలో వాతావరణ సంబంధిత అప్డేట్లకు నోడల్ అథారిటీ అయిన భారత వాతావరణ శాఖ IMD అధికారికంగా ఋతుపవనాలు కేరళ తీరంలో మే 24న వచ్చినట్లు ప్రకటించింది. ఈశాన్య ఋతుపవనాలు భారత భూభాగంలో ముఖ్యంగా కేరళ తీరంలోకి ప్రవేశించినప్పుడు అది భారత భూభాగంలో ఋతుపవనాలు అధికారికంగా వచ్చినట్లు సూచిస్తుంది. ఈ వార్తలో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే ఈ సంవత్సరం ఋతుపవనాలు సాధారణ షెడ్యూల్ అయిన జూన్ 1 కంటే 8 రోజుల ముందుగా వచ్చాయి. ఈ సంవత్సరం ఋతుపవనాల ఆరంభం జూన్ నుండి సెప్టెంబర్ వరకు 4 నెలల పాటు కొనసాగే ఈశాన్య ఋతుపవన కాలాన్ని సూచిస్తుంది. ఇది భారతదేశ అభివృద్ధికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ ఋతుపవన కాలం దేశంలోని వార్షిక వర్షపాతంలో 70% కంటే ఎక్కువ భాగాన్ని అందిస్తుంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ముఖ్యమైన సంఘటన. ఎందుకంటే వస్త్ర, వ్యవసాయం వంటి అనేక రంగాలు ప్రధానంగా వర్షపు నీటిపై ఆధారపడతాయి. అందుకే ఇది భారత ఆర్థిక వ్యవస్థకు శుభవార్త. కానీ ముందుగా ఋతుపవనాలు అధికారికంగా వచ్చినట్లు చెప్పడానికి ఏ షరతులు నెరవేరాలి? ఈ సంవత్సరం ఋతుపవనాలు ముందుగా రావడానికి దోహదపడిన కారకాలు ఏమిటి? ఈ 2 అంశాలను మనం చర్చించబోతున్నాం. ముందుగా IMD ఋతుపవనాలు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించడానికి ఆధారపడే షరతులను అర్థం చేసుకుందాం. ఎందుకంటే వర్షం ఎప్పుడైనా పడవచ్చు. ఉదాహరణకు గత వారం ఢిల్లీలో వర్షం పడితే అది ఋతుపవనాల రాక అని అనుకోవచ్చా? కాదు. ఎందుకంటే ఇతర షరతులు నెరవేరలేదు. IMD ఋతుపవనాల రాకను 3 ప్రధాన షరతుల ఆధారంగా ప్రకటిస్తుంది. మొదటి షరతు వర్షపాతం. IMD దాని వాతావరణ కేంద్రాల నుండి వచ్చే రీడింగ్ల ఆధారంగా వర్షపాతాన్ని అంచనా వేస్తుంది. దక్షిణ భారతదేశంలోని 60% వాతావరణ కేంద్రాలు అంటే మొత్తం 14 నగరాల్లో ఉన్న స్టేషన్లు 2 రోజుల పాటు రోజూ కనీసం 2.5 మిల్లీమీటర్లు వర్షపాతాన్ని నమోదు చేస్తే మొదటి షరతు నెరవేరినట్లు లెక్కించబడుతుంది. రెండవ షరతు గాలి వేగం మరియు వాయు ఒత్తిడి. పశ్చిమ గాలులు వెస్టర్లీ విండ్స్ భారతదేశంలో ఋతుపవనాల రాకకు చాలా ముఖ్యమైనవి. ఈ గాలుల పేరు సూచించినట్లు పశ్చిమ నుండి తూర్పుకు వీస్తాయి మరియు 30 నుండి 60 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉత్తర, దక్షిణ అర్ధగోళాలలో ప్రవహిస్తాయి. ఈ గాలుల రాకతో భారతదేశంలో వాయు ఒత్తిడి మార్పులు సంభవిస్తాయి. పశ్చిమ గాలుల లోతు 600 హెక్టోపాస్కల్స్ వరకు ఉంటే మరియు 925 హెక్టోపాస్కల్స్ వద్ద గాలి వేగం 15 నుండి 20 నాట్ల వరకు ఉంటే రెండవ షరతు నెరవేరినట్లు లెక్కించబడుతుంది. మూడవ షరతు అవుట్గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ OLR. సూర్యుడు అస్తమించినప్పుడు భూమి ఉపరితలంపైకి వచ్చే సూర్యకిరణాలు షార్ట్ వేవ్ రేడియేషన్గా పిలువబడతాయి. ఈ షార్ట్ వేవ్ రేడియేషన్ వాతావరణంలోని కణాలు, వాయువులు లేదా ఏరోసోల్స్తో సంకర్షణ చెందదు. కానీ భూమి ఉపరితలం నుండి ప్రతిబింబించిన తర్వాత అది లాంగ్ వేవ్ రేడియేషన్గా మారుతుంది. ఈ లాంగ్ వేవ్ రేడియేషన్ వాతావరణంతో ఎక్కువగా సంకర్షణ చెందుతుంది. దీనివల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఋతుపవనాలు వచ్చినట్లు ప్రకటించడానికి ఈ అవుట్గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ 200 వాట్స్/స్క్వేర్ మీటర్ కంటే తక్కువగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ వేడి ఉంటే వర్షం పడే అవకాశం తగ్గుతుంది. ఈ 3 షరతులు 2 రోజుల పాటు నెరవేరితే IMD ఋతుపవనాలు అధికారికంగా వచ్చినట్లు ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం కేరళతో పాటు మిజోరాం, దక్షిణ మరియు తీర కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రాంత మినహాలలో కూడా ఋతుపవనాలు ఏకకాలంలో వచ్చాయి. సాధారణంగా ఋతుపవనాలు జూన్ 5 నాటికి కేరళను దాటి కర్ణాటకకు చేరుకుంటాయి. కానీ ఈ సంవత్సరం ఇది 10 రోజుల ముందుగా జరిగింది. ఇది ఇటీవలి సంవత్సరాల్లో అత్యంత వేగవంతమైన రాకగా నమోదైంది. ఇప్పుడు ఋతుపవనాలు ముందుగా రావడానికి దోహదపడిన కారకాలను చూద్దాం. మోడర్న్ జూలియన్ ఓసిలేషన్ MJO. ఇది ఒక వాతావరణ దృగ్విషయం. ఇందులో మేఘాలు, గాలులు మరియు వాయు ఒత్తిడిలో మార్పులు ఉంటాయి. ఈ వాతావరణ వ్యవస్థ తూర్పు దిశగా 4 నుండి 8 మీటర్ల/సెకను వేగంతో కదులుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 30 నుండి 60 రోజులలో ప్రయాణిస్తుంది. MJO యొక్క అనుకూల దశలో భారతదేశంలో ఋతుపవన కాలంలో వర్షపాతం పెరుగుతుంది. ఈ సంవత్సరం MJO అనుకూల పరిస్థితులను చూపించింది. దీనివల్ల ఋతుపవనాలు ముందుగా వచ్చాయి. మస్కరీన్ హై. భారతదేశంలో ఋతుపవనాలకు ఒక ముఖ్య కారణం
భూభాగంలో తక్కువ ఒత్తిడి మరియు సముద్రంలో అధిక ఒత్తిడి ఉండటం. మస్కరీన్ హై అనేది భారత మహాసముద్రంలోని మస్కరీన్ దీవుల చుట్టూ ఏర్పడే అధిక ఒత్తిడి ప్రాంతం. ఈ అధిక ఒత్తిడి బలంగా ఉన్నప్పుడు సముద్రం నుండి భూభాగం వైపు గాలులు ఎక్కువగా వీస్తాయి. దీనివల్ల ఎక్కువ వర్షపాతం జరుగుతుంది. ఈ సంవత్సరం మస్కరీన్ హై బలంగా ఏర్పడటం వల్ల ఋతుపవనాలు ముందుగా వచ్చాయి. కన్వెక్షన్. సూర్యుడు భూమి ఉపరితలాన్ని వేడి చేసినప్పుడు ఆ వేడి పైకి రేడియేట్ అవుతుంది. ఈ వేడి మరియు తేమ యొక్క నిలువు రవాణాను కన్వెక్షన్ అంటారు. ఈ సంవత్సరం హనాలో ఏర్పడిన కన్వెక్షన్ వ్యవస్థ ఆగ్నేయంగా ఢిల్లీకి చేరుకుంది. గత వారం ఢిల్లీలో వర్షం కురిపించింది. సోమాలీ జెట్. ఇది మారిషస్ దీవి సమీపంలో ఉద్భవించి మడగాస్కర్కు ఉత్తరంగా ప్రయాణించే తక్కువ స్థాయి గాలి వ్యవస్థ. మే నెలలో ఇది ఆఫ్రికా తూర్పు తీరాన్ని దాటి అరేబియా సముద్రం ద్వారా కేరళ సమీపంలోని పశ్చిమ తీరంలోకి ప్రవేశిస్తుంది. బలమైన సోమాలీ జెట్ ఋతుపవన గాలులను బలోపేతం చేస్తుంది. దీనివల్ల ఈ సంవత్సరం ఋతుపవనాలు ముందుగా వచ్చాయి. హీట్లో డెవలప్మెంట్. వేసవి నెలల్లో సూర్యుడు ఉత్తర దిశగా కదులుతాడు. దీనివల్ల పాకిస్తాన్ మరియు భారత ఉపఖండంలోని భూభాగంలో వేడి పెరుగుతుంది. ఈ వేడి తక్కువ ఒత్తిడి ప్రాంతాన్ని సృష్టిస్తుంది. ఇది సముద్రం నుండి తేమతో కూడిన గాలిని భూభాగం వైపు ఆకర్షిస్తుంది. దీనివల్ల వర్షపాతం పెరుగుతుంది. ఈ షరతులన్నీ కలిసి ఒకదానికొకటి స్వతంత్రంగా కాకుండా ఋతుపవనాలు ముందుగా రావడానికి దోహదపడ్డాయి.